అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మాష్టమి అంటే ఏంటి, భీష్మాష్టమిని ఎందుకు జరుపుకుంటారు అని సంక్షిప్తంగా తెలుసుకుందాం. మహాభారతం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది భీష్ముడు. భీష్ముడు గొప్ప జ్ఞాని. తన 800 సంవత్సరాల ఆయుష్లో దాదాపు 525 సంవత్సరాలు విద్యాభ్యాసానికే కేటాయించారు. సాక్షాత్తు పరశురాముడి వద్దనే విద్యను అభ్యసించారు. త్యాగంలోనే ఆనందం ఉందని లోకానికి చాటిన మహాత్యాగి భీష్ముడు. భీష్ముడు సాక్షాత్తు గంగాదేవి పుత్రుడు. గంగాదేవికి శంతనుడికి జన్మించిన వాడే భీష్ముడు. శంతనుడు సత్యవతిని పెళ్లాడాలని ఇష్టపడ్డాడు. తన తండ్రి కోసం రాజ్యాన్ని, తన పెళ్లిని కూడా త్యాగం చేసి ఆజన్మ బ్రహ్మచర్యాన్ని ఆచరించిన గొప్ప త్యాగశీలి. మొదట భీష్ముడి పేరు దేవవ్రతుడు. పెళ్లి చేసుకోనని కఠినమైన ప్రతిజ్ఞ చేసిన ఈ దేవవ్రతుడే దేవతల ఆశీస్సులతో భీష్ముడుగా మారాడు. భీష్ముడి భక్తి తత్వాన్ని గ్రహించిన కృష్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడి ద్వారా రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలన్నిటినీ ధర్మరాజుకు బోధించి తద్వారా ఆ విషయాలను మనకు అందించాడు. వీటితో పాటు మోక్ష ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు ఇలాంటి ఎన్నో ధర్మాల గురించి ధర్మరాజుకు కలిగిన సందేహాలను తీర్చి చక్కగా సమాధానాలిచ్చారు భీష్ముడు. ఈ కథలను ధర్మరాజుకు చెబుతున్నప్పుడు వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులై విన్నారట. ఇవన్నీ మహాభారతంలోని శాంతి పర్వం, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. దీనితో పాటు అంపశయ్యపై ఉన్న భీష్ముడిలో పరమాత్ముడు నిలిచి విష్ణు సహస్రనామాన్ని చెప్పించాడు. భీష్ముడు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఇప్పటికీ ప్రతిరోజు ప్రజలు పఠిస్తూనే ఉన్నారు. ఇది చాలు భీష్ముడి మహత్యాన్ని గురించి తెలుసుకోవటానికి. అలా భీష్మ పితామహుడు భక్తి జ్ఞానాలలో గొప్ప కృషి చేసినందువల్లే ఇప్పటికీ ఆయన మార్గదర్శకుడుగా నిలుస్తున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఒళ్లంతా బాణాలతో అంపశయ్య మీద పడి ఉన్న భీష్ముడు శరీరానికి ఎంతో బాధ కలుగుతున్నా, తన తండ్రి తనకు ఇచ్చా మరణాన్ని వరంగా ఇచ్చి ఉన్నా కూడా బాధను భరిస్తూ ఉత్తరాయణం కోసం ఎదురుచూసి మాఘమాసం శుక్లపక్ష అష్టమి తిథి రోజు తన దేహాన్ని త్యాగం చేశాడు. రథసప్తమి మరుసటి రోజు వచ్చే అష్టమి నాడు భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు. ఆ రోజునే భీష్మాష్టమి అని అంటారు. వర్ణంతో సంబంధం లేకుండా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ, తల్లిదండ్రులు ఉన్నా సరే, భీష్మ పితామహుడికి భీష్మాష్టమి రోజున తర్పణం విడవాలని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవాళ్లు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణ విషయంలో అలాంటి నియమం లేదు. తల్లిదండ్రులు ఉన్న పురుషులు కూడా విధిగా తర్పణాన్ని వదలాలి. అంతటి ప్రత్యేక స్థానం ఉంది భీష్ముడికి. భీష్ముడు వివాహం చేసుకోలేదు, పిల్లలు లేరు. సంతానం లేకుండా మరణించినప్పటికీ సాంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితృలకు పితృతర్పణాలు వదిలేటప్పుడు భీష్మ పితామహుడికి కూడా తర్పణాలు ఇస్తూ ఉంటారు. అలా అందరికీ అతడు పితామహుడు లాంటివాడు అయ్యాడు. భీష్మాష్టమి నాడు తర్పణాలు వదిలితే సంవత్సర కాలం పాటు చేసిన పాపాలన్నీ నాశనమవుతాయని చెప్పబడుతోంది. ఇంకా విధేయత, నిజాయితీ కలిగిన పిల్లలు పుడతారని, వంశం అభివృద్ధి అవుతుందని విశ్వసిస్తారు. ఇదండి భీష్మాష్టమికి సంబంధించిన కొన్ని విషయాలు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.